ఒక చిన్న గ్రామం. చుట్టూ నిశ్శబ్దం. రాత్రయిందంటే చంద్రుడు మెల్లగా వెలుగులు చల్లుతూ ఉన్నాడు. వెలుగుల కాంతులలో ఆ గ్రామం చివరిలో ఒక పాత పాఠశాల ఉంది. రాత్రయిందంటే ఆ పాఠశాల దగ్గరకు ఎవ్వరూ వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకంటే అక్కడ ఏదో ఉందని గ్రామ ప్రజలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. రాత్రయిందంటే పాఠశాల దగ్గరకు ఎవ్వరూ వెళ్ళేవాళ్ళు కాదు. అదే గ్రామంలో రవి అనే అబ్బాయి మాత్రం ఇవి అన్నీ కట్టుకథలు, ఊహలు అని ఒకరోజు అర్ధరాత్రి ఆ పాఠశాల దగ్గరకు వెళ్ళి అడుగులలో అడుగులు వేసుకుంటూ నెమ్మదిగా కదులుతూ ఉన్నాడు. గాలి శబ్దం వేస్తుంది. గడియారం 12 కొట్టింది. గడియారం సౌండ్ టన్ టన్ అని బాగా వినిపిస్తుంది. ఆ అర్ధరాత్రి కాంతులలో వెనుక నుంచి ఒక మృదువైన స్వరం నెమ్మదిగా, "నువ్వు భయపడలేదా?" నిశ్శబ్దంగా. రవి ఉత్కంఠతో తిరిగి చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు రవి వెనకాల. కానీ నేలపై ఒక నీడ మాత్రం నెమ్మదిగా కదులుతూ ఉంది. గాలి శబ్దం వేగంగా కావటంతో రవి అక్కడి నుంచి పరిగెత్తాడు. గాలి శబ్దం మెల్లగా ఆగిపోయింది. మరుసటి రోజు నుండి ఆ పాఠశాల దగ్గర గంట శబ్దం వినపడలేదు. కానీ గ్రామస్తులు మాత్రం అంటున్నారు, ఇప్పుడు అక్కడ ఒకటి కాదు 2 నీడలు కనిపిస్తున్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ అందిస్తూ ఉంటే కొత్త స్టోరీస్ పెడతాను. థ్యాంక్ యూ.